పెద్దవాళ్ళు నా దగ్గరికి కన్సల్టేషన్‌కి వచ్చినప్పుడు ఏం మందులు వాడుతున్నారండి అంటే, ఒక పెద్ద ఆహ్, కవర్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ పెద్ద బ్యాగ్ ఆఫ్ మెడిసిన్స్ తీస్తారు. అంటే చాలా మందులు వాడుతున్నారు. కొన్ని వాళ్ళ రెగ్యులర్ కండిషన్స్ కావచ్చు, డయాబెటీస్, హైపర్‌టెన్షన్ లేకపోతే కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్. దీన్ని పాలీఫార్మసీ అంటాం. ఎప్పుడైతే మోర్ దెన్ 5 డ్రగ్స్ అంటే 5 మెడిసిన్స్ వాడుతున్నారో, మీకు పాలీఫార్మసీ రిస్క్ అనేది ఉంటుంది. పెద్దవాళ్ళలో ఇది చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ డాక్టర్ దే ప్రిస్క్రైబ్ దెమ్ డిఫరెంట్ మెడిసిన్స్. వాళ్ళన్నీ కలిపి ఒకటేసారి వాడుతున్నారా? ఎలా వాడుతున్నారు? చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. ఎప్పుడు ఏది వాడాలి? దే ఆర్ ఆల్‌మోస్ట్ కన్‌ఫ్యూజ్డ్. సో, ఏమవుతుంది పెద్దవాళ్ళలో ఇన్ని మందులు వాడితే? కొన్ని ఏంటంటే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అంటే తప్పకుండా నెసెసిటీ ఉండే మెడిసిన్స్ తప్పకుండా వాడాల్సొస్తుంది. అంటే మీకున్న షుగర్‌కి కానీ, బీపీకి కానీ, అండర్‌లైన్ హెల్త్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దానికి తప్పకుండా వాడాలి. కొన్ని మెడిసిన్స్ ఏమవుతాయంటే, అవి మీకు ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు సరిగ్గా నిద్ర పట్టట్లేదు ఆర్ దేర్ ఇస్ గ్యాస్ట్రైటిస్, కాన్‌స్టిపేషన్ వస్తుంది. ఇలాంటప్పుడు కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇవన్నీ కంటిన్యూగా వాడాలా లేదా అనేది పెద్ద క్వెషన్ మనకి. సో, ఇలాంటప్పుడు వాట్ వి డూ యాస్ అ జీరియాట్రిక్ ఫిజిషియన్ ఆర్ ఫిజిషియన్ ఏంటంటే, మనము ఈ పాలీఫార్మసీ ఉన్న మెడికేషన్స్ అన్నిటిని రివ్యూ చేస్తాం. రివ్యూ చేసి ఇవన్నీ అవసరమా లేదా అనేది డిసైడ్ చేస్తాం. సో, అది ఎలా అంటే అసలెందుకు వై డు యూ సే ఇది రిస్కేనా అసలు పాలీఫార్మసీ అంటే? పెద్దవాళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటబాలిజం బాగా తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే, ద మెడిసిన్ ఎఫెక్ట్ విల్ బీ లాంగర్. సో, ఒక స్లీపింగ్ పిల్ తీసుకున్నారు అంటే దాని ఎఫెక్ట్ కుడ్ బి నాట్ జస్ట్ ఫర్ దోస్ ఫ్యూ అవర్స్. నెక్స్ట్ డే కూడా స్లోయింగ్ ఉంటుంది. నెక్స్ట్ డే కూడా పడే రిస్క్ ఉంటుంది. ఇఫ్ దే ఆర్ డ్రౌజీ, ఇఫ్ దే ఆర్ స్లీపీ. సో, వాళ్ళకి స్లీప్ ఈస్ యాస్ ఇంపార్టెంట్ యాస్ ఎనీథింగ్ ఎల్స్. కాకపోతే దట్ ఈస్ ఆల్సో ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ ఫాల్స్ ప్రాబబ్లీ. సో, అందుకని ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది మనం కొంచెం చూసుకోవాల్సొస్తుంది. సో, దట్ ఈస్ వన్ థింగ్. పాలీఫార్మసీ అంటే మోర్ దెన్ 5 డ్రగ్స్ తీసుకోవటము. అండ్ డెఫినెట్‌లీ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ మోర్ దెన్ 5 డ్రగ్స్ మీ ఫిజిషియన్ దగ్గరికెళ్ళి అది రివ్యూ అయితే చేయాల్సొస్తుంది.